హైదరాబాద్లో కానీ ఎక్కడ పెట్టినా ఈ మధ్య ఫర్టిలిటీ సెంటర్ అడ్వర్టైజ్మెంట్స్ బాగా కనపడుతున్నాయి. మెట్రో ట్రైన్లో కానీ టీవీ యాడ్స్లో కానీ. ఎందుకబ్బా అని చూస్తే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు బాగా బతికిస్తున్నారు వీళ్ళని. లక్షల జీతాల కోసం కష్టపడి పని చేయడము, డే అంతా కూర్చోవడము, బ్యాక్ పెయిన్స్ రావడము, కాసేపు అయితే బయటికి వెళ్ళి స్ట్రెస్ ఎక్కువైంది సిగరెట్ తాగడం, వీకెండ్ వస్తే మందు తాగడము, ఇట్లా పడితే ఏది పడుతుంది నాన్ వెజ్ తినడము, చాలు. ఇంకా వీటి వల్ల ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ రాకపోతే ఇంకేమొస్తాయి. వీళ్ళ వల్ల వాళ్ళందరూ బతుకుతున్నారు. బిర్యానీ సెంటర్ల వాళ్ళు, సినిమా థియేటర్ల వాళ్ళు, పబ్బుల వాళ్ళు, క్రికెట్ టీం అంత మందిని కనగలిగిన వాళ్ళు మన తాతలప్పుడు. ఇప్పుడు మనం ఒక్కళ్ళకి ఎందుకు అంత ప్రాబ్లం వస్తుంది? ఒకే ఒక చిన్న లాజిక్, మీ తాతకి ఎంతమంది పిల్లలు, మీ నాన్నకి ఎంతమంది పిల్లలు, మరి మనకెందుకు ఈ జనరేషన్లో ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి? కంపెనీ దృష్టిలో మీరు ఎప్పుడు బానిసలే. ఎప్పుడైనా వాడు ఎదగడానికి చూస్తాడు, కానీ మనం ఎదగడానికి ఏ కంపెనీ ఓనరు చూడడు. మన హెల్త్ మనమే కాపాడుకోవాలి, ఇంకెవడు కాపాడు. ఇక్కడ హాస్పిటల్కి ఖర్చు పెట్టినా పర్లేదు, కానీ అనుభవించే పెయిన్ ఉంటుంది కదా, ఇది ఇంపార్టెంట్. అది అనుభవించేటప్పుడు గుర్తొస్తుంది.